దేవనామానికే స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకు వచ్చాను. నిన్నటి వాక్యమే మరి కొనసాగింపుగా ఉంటుంది. ప్రియులారా, మనం చూసినప్పుడు నిన్న తీర్పు సింహాసనము అనేటువంటి జాబితాలో మనం చూస్తాం. అయితే అక్కడ తీర్పు పొందిన వారు ఎవరు అని చూసినప్పుడు శారీరక క్రియలు చేసేవారు, శరీరానుసారుల యొక్క లిస్టే మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ మరి దానియేలు గ్రంథంలో మరొక 12వ అధ్యాయం 1వ వచనంలోని ఒక చిన్న విషయాన్ని రాస్తారు. అదేంటంటే, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ప్రియులను చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ జీవ గ్రంథము అనేటువంటి దాంట్లో పేర్లు నమోదైనప్పుడే వారు తప్పించుకుంటారంట. అంటే మరి బైబిల్లో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి పరలోక రాజ్యంలో. అయితే నేను ఇప్పుడు చెప్పేటటువంటి 3 గ్రంథాలు మాత్రం మీ కొరకు మరి ప్రస్తావించడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మనం చెప్పుకునేటువంటిది దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో తీర్పు గ్రంథాలు విప్పబడతాయి. రెండవది మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో జ్ఞాపకార్థ గ్రంథము, అది రెండవది. మూడవది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ అధ్యాయము, ఇది జీవ గ్రంథము. ప్రియులరా, ఇందులో మన పేర్లు ఉండాలి. ఇందులో మన పేర్లు ఉన్నప్పుడే మనం శిక్షించి తప్పించబడతాం, మనకు శిక్షలు తప్పించబడతాయి. కనుక ప్రియులరా, ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోకంలో నీ పేరు ప్రస్తుతానికి రాకపోవచ్చు, కానీ పరలోక రాజ్యములో నీకు ఒక పేరు ఉంటుంది. అక్కడ చదివినప్పుడు నీ జీవితం అంతా బట్టబయలవుతుంది. అయితే ప్రియులరా, జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉండాలి అంటే యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క పేర్లు మాత్రమే జీవ గ్రంథం అనేటువంటి గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ప్రియులరా, ఈ గ్రంథంలో పేర్లు వ్రాయబడాలి. ఇది తప్పనిసరిగా మనం ఆలోచించవలసిన విషయం. ప్రియులరా, నేను ఒక విషయం చెప్పనా? మరి మన పేర్లు ఆధార్ కార్డులో లేకపోయినా పర్వాలేదు, మన పేర్లు మరి రేషన్ కార్డులో లేకపోయినా పర్వాలేదు, మన పేర్లు ఇంటి దస్తావీధుల్లోనూ, పొలం దస్తావీధుల్లోనూ, స్థలం దస్తావీధుల్లోనూ లేకపోయినా పర్వాలేదు. కానీ ప్రియులరా, జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడాలి. ఈరోజు నీ జీవ గ్రంథంలో పేరు వ్రాయబడింది నమ్ముచున్నావా? అలా నమ్మినట్లయితే, రాయబడాలని నీవు అనుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుని నేడే విశ్వసించి ఆ జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడినట్లుగా నీవు జీవించాలనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. ఇంకా అనేక విషయాలు తెలియచేస్తాను. ప్రియులరా, మీరు ఈ యొక్క వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, అనేకులు షేర్ చేయండి. ఇంకా అనేకమైన సంగతులు మీకు తెలియపరుస్తాను. ఎంతవరకు ఈ ఛానల్ని చూస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు, ఇంకా మేము మమ్మల్ని ప్రోత్సాహపరుస్తే ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది కనుక